అమ్మ చేసిన ఈ మునగాకు కర్రీ వేసుకొని చపాతీ కానీ రొట్టె కానీ తింటే ఇంకా ఏమి కర్రీ అవసరం లేదు, అంతా బాగుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా మునగాకు తీసుకోవాలి. ఇలా మునగాకులో పుల్లలన్నిటిని రిమూవ్ చేసి ఆకు ముక్కటే ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఆకులే ఉండాలి, ఇందులో చిన్న పుల్లలు కూడా ఉండకూడదు. తర్వాత ఇందులోకి కొద్దిగా శనగబ్యాళ్ళు, తర్వాత టమాటాస్, ఆనియన్స్, తర్వాత కారం కోసం కొద్దిగా ఎల్లిపాయ, ఉప్పు, జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసి ఇలా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మునగాకుని ఒక కుక్కర్లో ఇలా యాడ్ చేస్తున్నాను. ఆకు మొత్తాన్ని ఈ ఆకు మొత్తాన్ని ఒక 2 సార్లు కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా శనగబ్యాళ్ళు కూడా మొత్తాన్ని యాడ్ చేసి కొద్దిగా సేపు మెత్త అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఒక 3-4 విజిల్స్ ఇలా మెత్తగా ఉండాలి. ఆకు అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇందులో వాటర్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను మునగాకులో మొత్తం. తర్వాత ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా కొద్దిగా మెత్తబడాలి. కొద్దిగా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని ఇలా కొద్దిగా సేపు మగ్గనివ్వాలి. అలానే పెడితే మాడిపోతుంది. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా టమాటా, ఆనియన్ అనేది మెత్తబడిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి కొద్దిగా ఎల్లిపాయ కారం యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో ఎల్లిపాయ కారం ఎలా తయారు చేయాలో కూడా పెట్టాను. కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా ఇందులో కొద్దిగా బుడ్డల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ చేసేటప్పుడు ఇలా పొడి ఉంటుంది, అది కూడా చూపించాను ఇంతకుముందు వీడియోలో. తర్వాత అది మగ్గిన తర్వాత ఇలా మునగాకు వాటర్ అంతా రిమూవ్ చేసిన మునగాకు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా సేపు లో ఫ్లేమ్లో ఈ ఆకు అనేది బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతూనే కొద్దిగా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఎక్కువగా చపాతీలో కానీ రొట్టెలో కానీ తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ మునగాకు కర్రీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ బాగుంది.